హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకాన్ ఛానల్. మనకి కల్కి నుంచి అయితే ఫైనల్ ట్రైలర్ కూడా అయితే రిలీజ్ అయిపోయింది. సో ట్రైలర్ చూసినాకైతే డిస్కస్ అయితే చేసుకుందాం. సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజుని చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక పెద్ద బౌంటీ, వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే, ఇంక చాలు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. చీకటే చాలదా ధర్మముకే పాఠరా మాధవా రాముగా మరచితివేమో మాటని. ఇది కాదా కలికాలం, ఇక చాలి పెను శాపం, పెరిగేనా మహాపాపం, సరిపోదా నరవేదం. మాధవా ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేడు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో ఇక మనకి ఫైనల్గా అయితే ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫ్యాన్స్ అందరికీ సాడ్ న్యూస్ అని చెప్పాలి. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగట్లేదు అనమాట. ఎటువంటి ఈవెంట్ అయితే కండక్ట్ చేయట్లేదు. మనకి డైరెక్ట్ మూవీ అయితే నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ 1 కంటే మనకి ట్రైలర్ 2లో అయితే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని రివీల్ చేశారు. స్టోరీ కూడా చాలా ఎక్కువ వరకు ఓపెన్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే చాలా వరకు అక్కడ మనకి సాంగ్ కూడా ప్లే అవుతుంది మధ్యలో. అక్కడి నుంచి కూడా చాలా వరకు బాగుంది. నాకైతే ఎస్పెషల్లీ క్లైమాక్స్ షాట్ ఏదైతే ఉందో ప్రభాస్ గారిది, అది గుజ్జి టర్న్ ఓవర్ అనేది అది చాలా వరకు నాకైతే బాగా నచ్చింది. కొన్ని థింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనం లైక్ మనకి నాగశ్విని గారు అయితే కొన్ని ఎపిసోడ్స్ అయితే రివీల్ చేశారనమాట. సో మనకి 3 డిఫరెంట్ వాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనకి కాశీ కానీ శంబాలా కానీ అలాగే మనకి కాంప్లైంట్ వెళ్ళిపోతానని చెప్పడం కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ అనమాట. కాశీ వచ్చేసి మనకి లాస్ట్ నగరం కింద అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అట్లా ఒక్కొక్క థియరీలో అనమాట. కాశీలో అయితే మనకి ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి అనమాట. సో ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే నాకైతే థింగ్స్ ఏదంటే బాగా అనిపించినాయి అంటే మనకి మహాభారతం వార్ సీక్వెన్సెస్ని కూడా ఈ మూవీలో అయితే మనకి అంటే ట్రైలర్లో కూడా మనకి క్లిప్స్ యాడ్ చేస్తూ చూపించారు. స్టన్నింగ్ ఉన్నాయి అనమాట. మనకి బజ్ అయితే నడుస్తుంది. కొన్ని రోల్స్లో మనకి అర్జున్ రోల్ అయితే మనకి విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారని, ఇంకొక కైండ్ ఆఫ్ రోల్లో మనకి నాని గారు అట్లా కొంచెం బజ్ అయితే నడుస్తుంది. బట్ వాళ్ళ కెమెరా రోల్స్ అయితే కన్ఫర్మ్ అయితే ఉన్నాయి. బట్ ఏ కెమెరా రోల్స్ అనేది మనకు తెలీదు మూవీ చూసే వరకు. ఇంకా మూవీ సెన్సార్ బోర్డ్ కూడా అయిపోయింది. మనకి రన్ టైం వచ్చేసి 3 hours 1 minute అయితే ఉందన్నమాట. సో మనకి సెన్సార్ బోర్డ్ ప్రకారం అయితే మూవీ అయితే చాలా బాగా వచ్చిందని టాక్ అయితే నడుస్తుంది. ఇంకా మూవీ బుకింగ్స్ విషయానికి వచ్చేస్తే మనకున్న ప్రకారం అయితే మూవీ 27th థర్స్డే అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ మండే కానీ ట్యూస్డే కానీ మనకి బుకింగ్స్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అయితే. అందరికున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనకి సాలార్లాగే బిగ్ థియేటర్స్ లైక్ సంధ్య అటు RTC X క్రౌడ్స్ దగ్గర మనకి ఏమన్నా మూవీస్ సాలార్ లాగా చేసినట్టు అక్కడ
ముందే బ్లాక్ టికెట్స్ ఏమన్నా అట్లా ఆ కైండ్ ఆఫ్ని క్రియేట్ చేస్తారా లేకపోతే ఆన్లైన్లోనే ఉంటుందని తెలియదు మనకి. బట్ ఈ ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా స్టన్నింగ్ అయితే ఉందన్నమాట. విజువల్స్ పరంగా కానీ అసలు ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో మనకు తెలియదు, కానీ జస్ట్ 27th వరకు అయితే వెయిట్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఇంకా కానీ ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ స్టఫ్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్.